निर्मल म्यूनिसिपल कॉरपोरेशन के ज़ेर-ए-एहतिमाम आज मंजूलापुर हाई स्कूल में एक प्रोग्राम पब्लिक गवर्नेंस अवामी फ़तह के हिस्सा के तौर पर स्कूल में मुख्तलिफ प्रोग्राम मुनक़िद किए गए। इस मौके पर आज सुबह से स्कूल के अहाते में जंगली पौधों और कांटेदार झाड़ियों को ट्रैक्टर की मदद से हटाकर इर्द-गिर्द की सफाई की गई। इसके अलावा तलबा के लिए पब्लिक गवर्नेंस गारंटी स्कीम पर एक मज़मून नवीसी का मुकाबला मुनक़िद किया गया था, जिसमें पहला इनाम रेतिका, दूसरा इनाम शिवानी और तीसरा इनाम इंदू का इंतखाब किया गया। इस मौके पर तलबा में इनामात की तकसीम देवीदास, निर्मल म्यूनिसिपल सेंट्री इंस्पेक्टर और सदा पद्मा, स्कूल की प्रिंसिपल के हाथों से नवाजा गया। बाद अज़ां इस प्रोग्राम से स्कूल प्रिंसिपल मोहतरमा सदा पद्मा ने खिताब करते हुए लोगों को इस तरह की स्कीमों का इस्तेमाल करने का मशवरा दिया। साथ ही इस मौके पर उन्होंने म्यूनिसिपल स्टाफ का खुसूसी शुक्रिया अदा किया। इस प्रोग्राम में म्यूनिसिपल हेल्थ असिस्टेंट राजिंदर प्रसाद के अलावा स्कूल के असातिज़ा की कसीर तादाद मौजूद थी। ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ సార్ అలాగే హెల్త్ అసిస్టెంట్ గారు ఇద్దరు కూడా మన పాఠశాలని ఎన్నిక చేసుకొని ఇక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే కార్యక్రమాన్ని మన పాఠశాలలో అమలు చేయాలని ఒక ఆలోచన వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఇక్కడ ఎందుకంటే అర్బన్లో ఉన్నటువంటి ఏకైక జిల్లా పరిషత్ స్కూలు మంజులాపూర్ స్కూలే. చాలా మంది ఇక్కడ నుంచి అంటే బిలో పావర్టీ స్టూడెంట్స్ అందరూ కూడా మా పాఠశాలలో ఉన్నారు. వాళ్ళ మనసులలో కదిలిస్తే రకరకాల సమస్యలు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలకి వాళ్ళ టాలెంట్ను బయట తీయడానికి మీరు చేసిన ఆలోచన మాకు చాలా సంతోషం. ఇలా పిల్లలు ఎవరైతే ఇక్కడ రాయడానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళందరూ రాశారు. వాళ్ళలో ఆ టైంలో ది బెస్ట్గా రాసిన పిల్లలు మాత్రమే తీయడం జరిగింది. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి అన్న ఆలోచన వచ్చిన పిల్లలే ఆఫ్ విన్నింగ్. పార్టిసిపేషన్ ఈజ్ ద ఆఫ్ విన్నింగ్గా మనం ట్రీట్ చేయాలి. కాబట్టి పిల్లలు మీ అందరూ కూడా మంచి టాలెంట్ ఉన్న పిల్లలు సార్. మా పిల్లలు అసలు మొన్న గ్రంథాలయ పోటీలలో వెళ్తే కూడా చాలా ప్రైజెస్ కొట్టుకొని వచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇక్కడ మేము ప్రతిదానికి మోటివేట్ చేస్తూ పంపిస్తున్నాం. మా టీచర్లందరూ కూడా చాలా చక్కగా పిల్లల్ని ఎనీ టైం మోటివేట్ చేస్తున్నారు. ఎలాంటి కార్యక్రమమైనా జిల్లా స్థాయిలో మంజులాపూర్ పాఠశాల ఉండాలి అనుకుంటాం. అలా మీరు మా పాఠశాలను ఎన్నుకొని మా పిల్లలకు అది ప్రైజ్ ఇవ్వడం, ప్రైజ్ ఎంత పెద్దది చిన్నది కాస్ట్ ఎంత అనేది కాదు, అది పిల్లలకి ఒక మెమరీగా గుర్తుండిపోతుంది. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. ఇలాంటివి మనం పార్టిసిపేట్ చేయాలి, మనం నలుగురితోని గుర్తింపబడతాము ఆలోచన ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టడానికో లేకపోతే ముందుకెళ్ళడానికో పిల్లలకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఫైనాన్షియల్గా హెచ్చించి కూడా మా పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వడం అనేది మీ యొక్క మంచి హృదయానికి ధన్యవాదాలు. అలాగే పిల్లలు ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయి. రోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. అలాగే జనరల్ మనకి రెగ్యులర్గా ఉండే క్లాసెస్ కూడా జరుగుతాయి. అన్నిటినీ నిర్లక్ష్యం చేయకుండా ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేస్తూ స్కూలు లైఫ్ని ఎంజాయ్ చేయాలి. మేమంతా కూడా ఇప్పుడు సార్ అన్నట్టు కాదు, ఇక్కడ ఉన్న చాలా మంది కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళమే, ఎవరు ప్రైవేట్ స్కూల్స్ నుంచి రాలేదు. సార్ చెప్పింది అక్షరాల సత్యం. కాబట్టి మీరు ప్రభుత్వ పాఠశాలలో చదవడం అనేది చాలా అదృష్టంగా భావించాలి, చిన్న చూపుగా భావించద్దు. పేరెంట్స్ చెప్తే కూడా ప్రైవేట్లో పంపిస్తా అంటే వద్దు, నా గవర్నమెంట్ బడి బాగుంది, అక్కడ అన్నీ జరుగుతున్నాయి, అన్నీ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు అని మీరు ధైర్యంగా చెప్పగలగాలి. అలా చాలా ఏ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అనేటివి చాలా అమలు చేస్తున్నారు. ఆ పథకాలు ఎక్కడ ప్రజల లోపల ఇంకా వెళ్ళాలి, ఇంకా తెలియాలి, వాళ్ళు దాన్ని వినియోగించుకోవాలి. అందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉండకుండా సమాజ న్యాయం అనేది జరగాలని ఒక మంచి ఆలోచనతోని ఈ యొక్క కార్యక్రమాలన్నీ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. కాబట్టి ఎక్కడ ఇది ఎఫెక్టివ్గా ఉంటుందంటే స్కూల్ పిల్లల ద్వారా, కాలేజ్ పిల్లల ద్వారా అయితే తొందరగా ఇన్ఫర్మేషన్ అనేది సొసైటీలోకి వెళ్తుందని ఒక ఆలోచనతోని ప్రతి డిపార్ట్మెంట్కి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అలా ఈరోజు మా పాఠశాలలో మరి మీరు కండక్ట్ చేసినటువంటి కార్యక్రమానికి మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇలాగే ఇంకా మా పాఠశాలని గుర్తుపెట్టుకొని మేము ఎప్పుడు అడిగినా కూడా మీ సహకారం నిజంగా కూడా సార్ 4 years అయింది నేను ఇక్కడ జాయిన్ అయ్యి. ప్రతిసారి నాకు మున్సిపల్ సిబ్బంది చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. నేను ఎక్కడ కూడా వాళ్ళని అంటే పిలిచిన వెంటనే ఒకరోజు కాకపోతే ఇంకో రోజున వచ్చి వాళ్ళ పనిని మాకు చేసి స్కూలు క్లీనింగ్లో సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే కొన్ని వరుస MDM ఇష్యూస్ అనేటివి జరుగుతున్నాయి.
అందులో ఎంతవరకు టీచర్లు, పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యులు అనేది ఒకవైపు పక్కన పెడితే, ప్రతి ఉపాధ్యాయుడు కాదు ప్రతి ఉద్యోగి కూడా ఈరోజు అకౌంటబిలిటీ బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందులో మీ యొక్క సహకారం మాకు చాలా అవసరం ఉంది సార్. ఎందుకంటే ఈ మంజులాపూర్ పాఠశాలలో గదుల కొరత ఉంది, ప్లస్ కంపౌండ్ వాల్ సరిగా లేకపోవడం, తర్వాత ఓపెన్ ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకవైపు క్లీన్ చేసి మీరు వెళ్ళినాక 2 రోజులకి ఇంకోవైపు చెత్త పేరుకపోయే పరిస్థితిలో మేము ఉంటున్నాం. మ్యాక్సిమం మా స్టాఫ్ కూడా, మా వాళ్ళందరూ కూడా ఇంచ్ టు ఇంచ్ అబ్జర్వ్ చేస్తున్నారు, చేయిస్తున్నారు. అయినా మీ కోఆపరేషన్కి నేను చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇలాగే కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పిల్లలు, మీరు ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత